హలో అండి. వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజు అయితే గనక మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి తెలుసుకుందాం రండి. నౌను వ్యక్తులు, స్థలాలు, వస్తువులు, జంతువులు, పదార్థాలు లేదా భావాల పేర్లను తెలిపే దాన్ని నౌన్ అని అంటారు. ఇందులో రకాలున్నాయి. ప్రాపర్ నౌన్ అంటే ఒక నిర్దిష్టమైన వ్యక్తి, స్థలము లేదా వస్తువు పేరుని తెలుపుతుంది. ఇవి ఎల్లప్పుడూ క్యాపిటల్ లెటర్స్ తోనే మొదలవుతాయి ప్రాపర్ నౌన్స్ అనేవి. ఎగ్జాంపుల్, రాజు ఈజ్ మై ఫ్రెండ్, వీ లివ్ ఇన్ హైదరాబాద్, ద తాజ్ మహల్ ఈజ్ బ్యూటిఫుల్. ఇక్కడ రాజు అనేది, హైదరాబాద్ అనేది, అలాగే తాజ్ మహల్ అనేవి. రాజు అనేది ఒక నిర్దిష్టమైన వ్యక్తి పేరు, హైదరాబాద్ అనేది ఒక నిర్దిష్టమైన నగరం పేరు, తాజ్ మహల్ అనేది ఒక నిర్దిష్టమైన కట్టడం పేరు. తర్వాత రెండోది కామన్ నౌన్. కామన్ నౌన్స్ అంటే సాధారణ నామవాచకం. ఏదైనా ఒక జాతిని లేదా సాధారణంగా ఉండే వస్తువులను, వ్యక్తులను తెలుపుతుంది. ఉదాహరణకు, ద బాయ్ ఈజ్ స్టడీయింగ్, దేర్ ఆర్ మెనీ ట్రీస్ ఇన్ ద గార్డెన్, దిస్ సిటీ ఈజ్ వెరీ బిగ్. ఇక్కడ బాయ్ అబ్బాయి, ట్రీస్ చెట్లు, సిటీ నగరము అనేవి సాధారణ పదాలు, వీటికి ప్రత్యేక పేర్లేవి లేవు. తర్వాత కలెక్టివ్ నౌన్ అంటే సమూహ నామవాచకము. వ్యక్తులు, జంతువులు లేదా వస్తువుల సమూహాన్ని, గ్రూప్ని ఒక పేరుతో పిలిచినప్పుడు వాటిని కలెక్టివ్ నౌన్స్ అని అంటాము. ఉదాహరణకు, our cricket team won the match. A flock of birds flew away. The teacher is in the class. ఇక్కడ చూడండి, టీం అంటే ఆటగాళ్ల సమూహము, ఫ్లాక్ అంటే పక్షుల గుంపు, క్లాస్ అంటే విద్యార్థుల సమూహము. ఇవి గ్రూపులను సూచిస్తాయి కాబట్టి ఇవి కలెక్టివ్ నౌన్స్. తర్వాత అబ్స్ట్రాక్ట్ నౌన్ భావనాత్మక నామవాచకము. మనం కంటితో చూడలేని, చేత్తో తాకలేని, కేవలం మనసుతో అనుభవించగలిగిన గుణాలు, భావాలు లేదా స్థితులను ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్ అనేది తెలుపుతుందన్నమాట. ఉదాహరణకు, హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ, కైండ్నెస్ ఈజ్ ఏ గ్రేట్ వర్చ్యూర్, షీ బాస్ట్ ఇంటూ లాఫర్. ఇక్కడ హానెస్టీ, కైండ్నెస్, లాఫర్ అంటే నవ్వటం అనమాట అనేవి గుణాలు మరియు భావాలు, వీటిని తాకలేము, అందుకని వీటిని అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అని అంటాము. తర్వాత మెటీరియల్ నౌన్స్ వస్తువులను తయారు చేయడానికి ఉపయోగించే ముడి పదార్థాలు లేదా లోహాల పేర్లని మెటీరియల్ నౌన్స్ అంటాం. ద రింగ్ ఈజ్ మేడ్ ఆఫ్ గోల్డ్, దిస్ రింగ్ ఈజ్ మేడ్ ఆఫ్ గోల్డ్, ఐరన్ ఈజ్ ఏ యూస్ఫుల్ మెటల్, బ్రింగ్ ఏ బాటిల్ ఆఫ్ వాటర్. ఇక్కడ గోల్డ్, ఐరన్, వాటరు అనేవి పదార్థాలు. వీటికి సంబంధించి టెట్లో ప్రతిసారి 2 నుంచి 3 మార్కుల వరకు బిట్స్ అడుగుతున్నారు, అందుకని వీటి మీద వీడియో చేయటం జరుగుతుంది. ప్రొనౌన్ అంటే సర్వనామము. నౌను నామవాచకానికి పదే పదే వాడకుండా దానికి బదులుగా ఉపయోగించే పదాన్నే ప్రొనౌన్ అంటారు. దీని రకాలు: పర్సనల్ ప్రొనౌన్ అంటే పురుష సర్వనామము. వ్యక్తులు, జంతువులు లేదా వస్తువుల పేర్లకు బదులుగా నేరుగా వాడేవి పర్సనల్ ప్రొనౌన్స్. ఐ, యు, షీ, హీ, ఇట్, దే ఇవి పర్సనల్ ప్రొనౌన్స్. షీ ఈజ్ ఏ టాలెంటెడ్ సింగర్, దే ఆర్ ప్లేయింగ్ ఫుట్బాల్, ఇట్ ఈజ్ ఏ క్యూట్ పప్పీ. ఒక అమ్మాయి పేరుకు బదులుగా షీ అని వాడాము, కొంతమంది వ్యక్తుల పేర్లకు బదులుగా దే అని వాడాము, అలాగే జంతువులకు బదులుగా ఇట్ అనేది వాడాము. ఇవి పర్సనల్ ప్రొనౌన్స్. తర్వాత పొసెసివ్ ప్రొనౌన్ అంటే స్వామ్య బోధక సర్వనామం. పొసెసివ్ ఒక వస్తువు ఎవరికి చెందిందో, హక్కు లేదా యాజమాన్యాన్ని తెలిపేవి. మైన్, అవర్స్, యువర్స్, హిజ్, హర్స్, దేర్స్ ఇవి పొసెసివ్ ప్రొనౌన్స్ అనమాట. దిస్ బ్యూటిఫుల్ పెన్ ఈజ్ మైన్, దిస్ బిగ్ హౌస్ ఈజ్ దేర్స్, దిస్ బుక్ ఈజ్ యువర్స్. ఇక్కడ మైను, దేర్స్, యువర్స్ నీది, నాది, వారిది, మీది ఇలాంటివి అనమాట. ఇవన్నీ పొసెసివ్ ప్రొనౌన్స్, ఎందుకంటే ఆ వస్తువు మీద వారికి ఉన్న హక్కుని తెలుపుతాయి కాబట్టి ఇవి పొసెసివ్ ప్రొనౌన్స్. తర్వాత రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఆత్మార్థక సర్వనామం. ఒక వాక్యంలో సబ్జెక్ట్ చేసే పని యొక్క ప్రభావము తిరిగి ఆ సబ్జెక్ట్ పై పడినప్పుడు వాడేవి రిఫ్లెక్టివ్ ప్రొనౌన్స్ అనమాట. మై సెల్ఫ్, హిమ్ సెల్ఫ్, హర్ సెల్ఫ్, దెమ్ సెల్ఫ్స్, యువర్ సెల్ఫ్ ఇవన్నీ రిఫ్లెక్టివ్ ప్రొనౌన్స్. హీ హర్ట్ హిమ్ సెల్ఫ్ వైల్
ప్లేయింగ్. ఐ వాష్డ్ మై క్లోత్స్ మై సెల్ఫ్. షీ ప్రిపేర్స్ ఫుడ్ హర్ సెల్ఫ్. ఇక్కడ హిమ్సెల్ఫ్ అంటే తనకు తానుగా, మై సెల్ఫ్ అంటే నాకు నేనుగా అనే పదాలు చేసిన పని సబ్జెక్టుకు సంబంధించింది అని చెబుతాయి కాబట్టి ఇవి రిఫ్లెక్టివ్ ప్రొనౌన్స్. ఆ తర్వాత డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అంటే నిర్దేశాత్మక సర్వనామము. వస్తువులు లేదా వ్యక్తులను ఖచ్చితంగా వేలెత్తి చూపించడానికి వాడేవి డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్. దిస్, దట్, దీస్, దోజ్. దట్ ఈజ్ ఎ మ్యాంగో ట్రీ. దీస్ ఆర్ మై న్యూ షూస్. దిస్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఇక్కడ దట్ అది దూరంగా ఉన్నది, దీస్ ఇవి దగ్గరగా ఉన్నవి, వస్తువును పాయింట్అవుట్ చేసి చూపిస్తున్నాయి. తర్వాత ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అంటే ప్రశ్నార్థక సర్వనామము. వ్యక్తులు లేదా వస్తువుల గురించి ప్రశ్నలు అడగటానికి ఉపయోగించే సర్వనామాలు. హూ, వాట్, విచ్, హూజ్, హూమ్ ఇవన్నీ ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అన్నమాట. హూ ఈజ్ యువర్ క్లాస్ టీచర్. వాట్ ఈజ్ యువర్ ప్లాన్. విచ్ ఈజ్ యువర్ బ్యాగ్. ఇక్కడ హూ, వాట్, విచ్ అనేవి నౌన్కు బదులుగా ఉపయోగించాం, ప్రశ్నలో నౌన్కు బదులుగా ఉపయోగించాం కాబట్టి ఇవి ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అన్నమాట. ఆ తర్వాత రిలేటివ్ ప్రొనౌన్స్ అంటే సంబంధకారక సర్వనామాలు. రెండు వేరు వేరు వాక్యాలను కలుపుతూ ముందున్న నౌన్తో సంబంధాన్ని కలిపి వివరించేవి. రెండు వేరు వేరు వాక్యాలను కలుపుతూ ముందున్న నౌన్తో సంబంధాన్ని వివరించేవి రిలేటివ్ ప్రొనౌన్స్. హూ, విచ్, వాట్, హూమ్, హూజ్. ఇక్కడ ద బాయ్ హూ స్టుడ్ ఫస్ట్ ఈజ్ మై బ్రదర్. హూ స్టుడ్ ఫస్ట్ ఈజ్ మై బ్రదర్. ద మొబైల్ విచ్ ఐ బాట్ ఈజ్ వర్కింగ్ ఫైన్. ఈ ఫోన్ ఉందే, ఆ ఫోన్ ఉందే, నేను కొన్న ఏదైతే నేను కొన్న ఫోన్ ఉందో అది బాగా పనిచేస్తుంది అట్లా. ఐ మెట్ ఏ డాక్టర్ హూజ్ క్లినిక్ ఈజ్ నియర్ బై. నేను ఒక డాక్టర్ని కలిశాను. ఎవరంటే ఆయన మా ఇంటికి దగ్గరగా ఉన్న హాస్పిటల్లో డాక్టర్ అన్నమాట. ఇక్కడ హూ అనేది ద బాయ్కి, విచ్ అనేది ద మొబైల్కి సంబంధాన్ని కలిగిస్తున్న వాక్యం కాబట్టి ఇవి రిలేటివ్ సంబంధం ఉన్న ప్రొనౌన్స్. డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అంటే విభాగాత్మక సర్వనామం. ఒక సమూహంలోని వ్యక్తులను లేదా వస్తువులను కలిపి కాకుండా ప్రతి ఒక్కరిని విడివిడిగా సూచించడానికి వీటిని వాడతాము. ఈచ్, ఐదర్, నైదర్. ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్ గాట్ ఏ బుక్. ఈచ్ అదే ఐదర్ ఆఫ్ ద టూ రోడ్స్ లీడ్స్ టు ద స్టేషన్. నైదర్ ఆఫ్ ద ఆన్సర్ ఈజ్ కరెక్ట్. ఇక్కడ ఈచ్ అంటే ప్రతి ఒక్కరు, అంటే గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరికి విడివిడిగా, ఇప్పుడు ప్రతి ఒక్కరికి విడివిడిగా పుస్తకం వచ్చింది అని చెప్పాం కదా, అందుకని ఇక్కడ ఈచ్, ఐదరు, నైదరు అనేవి గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరిని గురించి సూచిస్తాయి అన్నమాట. నైదర్ ఆఫ్ ద ఆన్సర్ ఈజ్ కరెక్ట్. ఐదర్ ఆఫ్ ద టూ రోడ్స్ లీడ్ టు ద స్టేషన్. ఇలా ఇక్కడ చెప్పిన అంశంలో ప్రతిదాన్ని కూడా ఉద్దేశించి పేరు పేరున చెప్పడం అంటారు చూసారా, అట్లాంటిది అనమాట ఇది. అందుకని దీన్ని డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అంటారు. ఆ తర్వాత రెసిప్రోకల్ ప్రొనౌన్ అంటే పరస్పర సంబంధ సర్వనామము. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ఒకరికొకరు పరస్పరం ఒకే రకమైన చర్యను చేసుకుంటూ ఉన్నప్పుడు వాడతారు. ఈచ్ అదర్, వన్ అనదర్. Rama and Sita love each other. The students helped one another during the project. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు పరస్పరం చేసుకుంటే ఈచ్ అదర్ అని, ఇద్దరు కంటే ఎక్కువ వ్యక్తులు ఉంటే వన్ అనదర్ అని వాడతాము. ఒక పని ఇద్దరు వ్యక్తుల మధ్య పరస్పరంగా జరగాలన్నమాట. దానిని రెసిప్రోకల్ ప్రొనౌన్ అని అంటాము. తర్వాత ఇండిఫినిట్ లేదా ఇండిపెండెంట్ ప్రొనౌన్ అనిర్దిష్ట సర్వనామం. ఏదైనా ఒక నిర్దిష్టమైన వ్యక్తి లేదా వస్తువు పేరు ఖచ్చితంగా చెప్పకుండా సాధారణంగా ఎవరినైనా లేదా ఏదైనా అని చెప్పేవి. సమ్వన్, సంబడి, ఎనీవన్,
ఎవ్రీవన్, నోబడి, సంథింగ్, ఎనీథింగ్. ఇవి. సమ్వన్ స్టోల్ మై పర్స్. ఇఫ్ ఎనీవన్ ఇన్సైడ్ ద రూమ్, ఈజ్ ఎనీవన్ ఇన్సైడ్ ద రూమ్, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ ఫర్ ద పార్టీ. ఇక్కడ సమ్వన్ ఎవరు తీశారో తెలియదు, ఎవరో అంటే ఎవరో ఖచ్చితంగా తెలియదు కానీ ఒక వ్యక్తిని సూచిస్తుంది. ఇది ఇండిపెండెంట్ ప్రొనౌన్ అని అంటాం. ఇండిపెండెంట్ ప్రొనౌన్ లేదా ఇండిఫినిట్ ప్రొనౌన్ అని అంటాం. ఇప్పుడు యాడ్జెక్టివ్స్. నౌను లేదా ప్రొనౌన్ యొక్క గుణాన్ని, పరిమాణాన్ని, సంఖ్యను లేదా ప్రత్యేకతను వివరించే పదాన్ని యాడ్జెక్టివ్ అంటారు. దీని రకాలు మరియు వాడే స్థానాలు. యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ, గుణ విశేషణం. ఒక వ్యక్తి, జంతువు లేదా వస్తువు యొక్క రకాన్ని, స్వభావాన్ని లేదా రంగును తెలిపేది యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ అంట. వస్తువు యొక్క రకాన్ని గాని, స్వభావాన్ని గాని, రంగును గాని, ఈ మూడిట్లో దేన్ని తెలిపినా గాని అది యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ. షీ ఈజ్ ఏ క్లవర్ స్టూడెంట్. అక్బర్ వాజ్ ఏ గ్రేట్ కింగ్. హీ హ్యాజ్ ఏ బ్లాక్ డాగ్. ఇక్కడ క్లవరు, గ్రేటు, బ్లాక్ అనేవి నౌన్ యొక్క గుణాలను తెలుపుతున్నాయి. తర్వాత యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ అంటే పరిమాణ విశేషణము. ఒక వస్తువు లేదా పదార్థం ఎంత పరిమాణంలో ఉందో అంచనాగా తెలుపుతుంది. సాధారణంగా లెక్కించలేని అన్కౌంటబుల్ నౌన్స్ కి వాడతారు. సమ్, మచ్, లిటిల్, ఎనీ. ప్లీజ్ గివ్ మీ సమ్ మిల్క్. హీ హ్యాస్ లిటిల్ నాలెడ్జ్ అబౌట్ పాలిటిక్స్. దేర్ ఈజ్ మచ్ వాటర్ ఇన్ ద పౌండ్. ఇక్కడ సమ్ము, లిటిల్, మచ్చు అనేవి పరిమాణాన్ని సూచిస్తాయి కాబట్టి ఇది యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ. తర్వాత యాడ్జెక్టివ్ ఆఫ్ నెంబర్, సంఖ్యా విశేషణం. వస్తువులు లేదా వ్యక్తులు ఎందరు ఉన్నారో ఖచ్చితమైన సంఖ్యను లేదా వరుస క్రమాన్ని తెలుపుతుంది. 1, 2, మెనీ, ఫ్యూ, ఫస్ట్, సెకండ్ ఇలా. అక్కడ క్వాంటిటీకిను ఇక్కడ నెంబర్కి తేడా ఏంటంటే అక్కడ క్వాంటిటీ అంటే సమ్ము లేకపోతే ఏమన్నా లిటిల్, మచ్చు అవి క్వాంటిటీ తెలిపినాయి. ఇక్కడ నెంబర్ని తెలపాలంటే 1, 2, ఫస్ట్, సెకండ్ ఇలా. ఫ్యూ, మెనీ ఇలా ఇలా ఉంటేనేమో యాడ్జెక్టివ్ ఆఫ్ నెంబర్ అనమాట. ఐ హ్యావ్ 3 cars. సండే ఈజ్ ద ఫస్ట్ డే ఆఫ్ ద వీక్. మెనీ స్టూడెంట్స్ వర్ ఆబ్సెంట్ టుడే. ఇక్కడ 3 అనేది ఖచ్చితమైన సంఖ్యను, ఫస్ట్ అనేది మొదటి క్రమాన్ని తెలుపుతుంది. ఆ తర్వాత డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్ అంటే నిర్దేశాత్మక విశేషణం. ఏ వస్తువు లేదా వ్యక్తి గురించి మాట్లాడుతున్నామో ఖచ్చితంగా వేలెత్తి చూపుతుంది. ఇవి ఎల్లప్పుడూ ఒక నౌన్ కంటే ముందే వస్తాయి. డెమాన్స్ట్రేషన్ యాడ్జెక్టివ్ అనేది నౌన్ కంటే ముందే వస్తుందంట. ఏ వస్తువు లేదా వ్యక్తి గురించి మాట్లాడుతున్నామో అది ఖచ్చితంగా వేలెత్తి చూపుతుందంట. చూద్దాం రండి. దిస్ బుక్ బిలాంగ్స్ టు మీ. దిస్ బుక్ బిలాంగ్స్ టు మీ. ఇక్కడ నౌను బుక్ కన్నా ముందే వచ్చింది దిస్ అనేది. ఇది డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్. దోస్ యాపిల్స్ ఆర్ రొటీన్. దట్ బాయ్ ఈజ్ వెరీ టాల్. ఇక్కడ దిస్, దోజు అనే పదాలు బుక్, యాపిల్స్ అనే నౌన్స్ కన్నా ముందే వచ్చి వాటిని నిర్దేశిస్తున్నాయి కాబట్టి ఇవి డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్ అనమాట. ఆ తర్వాత ఇంటరాగేటివ్ యాడ్జెక్టివ్స్, ప్రశ్నార్థక విశేషణాలు. ఒక నౌన్ తో కలిసి ప్రశ్న అడగడానికి ఉపయోగపడే పదం. విచ్, వాట్, హూజ్. విచ్ పెన్ డూ యూ వాంట్? హూజ్ బ్యాగ్ ఈజ్ దిస్? వాట్ టైమ్ ఈజ్ ఇట్? ఇక్కడ విచ్ మరియు హూజ్ అనే పదాలు పెన్ను, బ్యాగ్ అనే నౌన్స్ పక్కనే ఉండి ప్రశ్నలుగా మారాయి. తర్వాత యాడ్జెక్టివ్ రూల్స్. అట్రిబ్యూటివ్ వర్సెస్ ప్రిడిక్టేటివ్ పొజిషన్స్. వాక్యంలో యాడ్జెక్టివ్ వచ్చే స్థానాన్ని బట్టి 2 రకాలుగా ఉంటాయి. అట్రిబ్యూటివ్ పొజిషన్ అంటే విశేషణం నౌనుకు ముందు రావటం అన్నమాట. నౌన్ కన్నా ముందు విశేషణం వస్తే దాన్ని అట్రిబ్యూటివ్ పొజిషన్ అంటారు. దిస్ ఈజ్ ఏ స్వీట్ మ్యాంగో. ఇక్కడ స్వీట్ అనేది నౌన్ మ్యాంగో కన్నా ముందే వచ్చింది. ప్రిడిక్టేటివ్ పొజిషన్ అంటే విశేషణం నౌను
ముందు రాకుండా ఒక లింకింగ్ వెర్బ్ తర్వాత రావటం అన్నమాట. అంటే దిస్ మ్యాంగో ఈజ్ స్వీట్. ఇక్కడ స్వీట్ అనే యాడ్జెక్టివ్ ఈజ్ అనే వెర్బ్ తర్వాత వచ్చి సబ్జెక్ట్ గుణాన్ని చెప్తోంది. తర్వాత పొజిషన్ ఆఫ్టర్ ఇండెఫినెట్ ప్రొనౌన్స్. గ్రామర్ నియమం ప్రకారం ఇండిఫినెట్ ప్రొనౌన్స్ సంథింగ్, ఎనీవన్, సంబడి వాక్యాలతో వచ్చినప్పుడు వాటిని వివరించే యాడ్జెక్టివ్ ఎల్లప్పుడూ వాటి తర్వాతే రావాలి. ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్ ఇంపార్టెంట్. ఇక్కడ సంథింగ్ అనేది ప్రొనౌన్, ఇంపార్టెంట్ అనేది యాడ్జెక్టివ్ అన్నమాట. అంటే ప్రొనౌన్ తర్వాతనే ఈ యాడ్జెక్టివ్ అనేది రావాలి. ఇక్కడ ఈ వివరణ ఎందుకు ఇవ్వటం జరిగిందంటే ఈజ్ దేర్ ఎనీవన్ అవైలబుల్ టు హెల్ప్ అని క్వశ్చన్ ఉంది. ఇక్కడ అవైలబుల్ అని కానీ ఎనీవన్ అని కానీ ఇది ఏంటి అని కానీ అడిగినప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆన్సర్ పెట్టడం కోసం ఈజ్ దేర్ ఎనీవన్ అవైలబుల్. ఎనీవన్ అనేది ప్రొనౌన్, అది అలాగే అవైలబుల్ అనేది యాడ్జెక్టివ్. తర్వాత ఎక్స్ప్లెనేషన్. ఇక్కడ ఇంపార్టెంట్ సంథింగ్ అని అనకూడదు, సంథింగ్ ఇంపార్టెంట్ అని అనాలి. ఎందుకంటే ముందు ప్రొనౌన్ రావాలి, ఆ తర్వాత యాడ్జెక్టివ్ అనేది రావాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఎలా పడితే అలా ఇచ్చి దాన్ని ఫ్రేమ్ చేయమంటాడు కదా, అలాంటప్పుడు ఉపయోగపడతాయి. తర్వాత నెక్స్ట్ వెర్బ్. సబ్జెక్ట్ చేసే పనిని, యాక్షన్ లేదా అది ఉన్న స్థితిని, స్టేట్ ఆఫ్ బీయింగ్ ని తెలిపే పదాన్ని వెర్బ్ అని అంటారు. వెర్బ్స్ యాక్షన్ వెర్బ్ లేదా లెక్సికల్ వెర్బ్ అంటే పనిని తెలిపే క్రియ, శారీరకంగా లేదా మానసికంగా చేసే పనులను సూచిస్తుంది యాక్షన్ వెర్బ్ అనేది. ఉదాహరణకి రాజు రన్స్ ఎవ్రీ మార్నింగ్, షీ వ్రోట్ ఏ లెటర్, దిస్ బర్డ్స్ ఫ్లై ఇన్ ద స్కై. ఇక్కడ రన్స్, వ్రోట్, ఫ్లై ఇవన్నీ పనులను తెలుపుతాయి అన్నమాట. పరిగెత్తడము, రాయటము, ఎగరటం. హెల్పింగ్ వెర్బ్, యాక్సిలరీ వెర్బ్ సహాయక క్రియలు. ముఖ్య క్రియకు మెయిన్ వెర్బ్కు తోడుగా ఉంటూ టెన్స్ ను తెలపడానికి ఉపయోగపడేవి హెల్పింగ్ వెర్బ్స్ లేదా యాక్సిలరీ వెర్బ్స్ అన్నమాట. ఈజు, యాము, ఆరు, వాజు, వర్రు, హ్యాజు, హ్యావ్, హ్యాడు, విల్లు, కెన్ను, మస్ట్ ఇవన్నీ. హీ ఈజ్ ప్లేయింగ్ చెస్, దే హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్, షీ విల్ కమ్ టుమారో. ఇక్కడ ప్లేయింగ్ అనే మెయిన్ వెర్బ్ కి ఈజ్ అనేది, కంప్లీటెడ్ కి హ్యావ్ అనేది సహాయక క్రియలుగా పనిచేస్తున్నాయి. లింకింగ్ వెర్బ్. ఇవి ఎలాంటి శారీరక పనిని చూపించవు, కేవలం సబ్జెక్ట్ ను దాని గుణాన్ని తెలిపే పదంతో కలుపుతాయి. సబ్జెక్ట్ ను యాడ్జెక్టివ్ తో కలుపుతాయి అన్నమాట. ఈజు, యాము, ఆరు, వాజు, వర్రు, లుక్, సీ, ఫీల్, బికమ్. ద స్కై ఈజ్ బ్లూ. ద స్కై అనేదేమో సబ్జెక్టు, బ్లూ అనేదేమో యాడ్జెక్టివ్. ఈ రెండింటిని కలుపుతుంది అక్కడ ఈజ్ అనేది. యు లుక్ హ్యాపీ టుడే. సబ్జెక్ట్ నేను యాడ్జెక్టివ్ ని కలుపుతుంది. ద ఫుడ్ స్మెల్స్ డెలిషియస్. ఇక్కడ ఈజు, లుక్, స్మెల్స్ అనేవి ఎలాంటి పని చేయడం లేదు, కేవలం సబ్జెక్ట్ యొక్క స్థితిని యాడ్జెక్టివ్ తో లింక్ చేస్తున్నాయి. తర్వాత ట్రాన్సియేటివ్ వెర్బ్. ఈ క్రియలు ఉన్నప్పుడు వాక్యం పూర్తి అర్థాన్ని ఇవ్వడానికి ఖచ్చితంగా ఒక ఆబ్జెక్ట్ ఉండాలి. షీ బాట్ ఏ కార్, కిరణ్ ఓపెన్డ్ ద డోర్, ఐ ఏట్ యాన్ యాపిల్. ఇక్కడ బాట్ అంటే కొన్నది అన్నప్పుడు కార్ అనే ఆబ్జెక్ట్ లేకపోతే వాక్యం అసంపూర్ణంగా ఉంటుంది. కాబట్టి ఇవి ట్రాన్సియేటివ్ వెర్బ్స్. షీ బాట్ అంటే అక్కడ వాక్యము ఫిల్ అవ్వలేదు, ఏం కొన్నది ఆమె, షీ బాట్ ఆమె కొన్నది, ఏం కొన్నది అనేది ఆ పక్కనున్న ఆబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటేనే అది ఫుల్ఫిల్ అవుద్ది అనమాట. ఇంట్రాన్సియేటివ్ వెర్బ్స్ అంటే అకర్మక క్రియలు. ఈ క్రియలకు ఎలాంటి ఆబ్జెక్టు అవసరం లేదు, ఆబ్జెక్ట్ లేకుండా వాక్యానికి పూర్తి అర్థాన్ని ఇస్తాయి. ద బేబీ స్మైల్డ్, వాటర్ ఫ్లోస్, ద సన్ షైన్స్. ఇక్కడ స్మైల్డ్, షైన్స్ అనేవి క్రియల తర్వాత ఆబ్జెక్ట్ లేకపోయినా సరే వాక్యం పూర్తవుతుంది. ఇవి ఇంట్రాన్సియేటివ్ వెర్బులు అన్నమాట. తర్వాత యాడ్ వెర్బ్ అంటే క్రియా విశేషణం. ఒక వెర్బు, ఒక యాడ్జెక్టివ్ లేదా మరొక యాడ్ వెర్బ్ గురించి అదనపు సమాచారాన్ని ఇచ్చే పదాన్నే యాడ్ వెర్బు అని అంటాము. యాడ్ వెర్బ్ ఆఫ్ మేనర్, విధాన క్రియా విశేషణం. ఒక పని ఎలా
లేదా ఏ విధంగా జరుగుతుందో తెలుపుతుంది. సాధారణంగా వీటికి చివర ఎల్వై అనేది ఉంటుంది. హీ స్పీక్స్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. ద సోల్జర్స్ ఫాట్ బ్రేవ్లీ. ఇవి యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ అన్నమాట. ప్లీజ్ రైట్ స్లోలీ. ఇక్కడ ఫ్లూయెంట్లీ, బ్రేవ్లీ అనేవి పనులు ఎలా జరుగుతున్నాయో తెలుపుతున్నాయి. అది యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. తర్వాత యాడ్వర్బ్ ఆఫ్ టైము అంటే కాలక్రియా విశేషణం. ఒక పని ఎప్పుడు జరిగిందో సమయాన్ని తెలుపుతుంది. నవ్వు, దెన్ను, ఎస్టర్డే, టుమారో, టుడే, సూను. ఇవి వి విల్ వాచ్ ఏ మూవీ టుడే. దే అరైవ్డ్ ఎర్లీ. ఐ విల్ కాల్ యూ లేటర్. ఇక్కడ టుడే, ఎర్లీ, లేటర్ ఇవన్నీ టైం కాలాన్ని సూచిస్తున్నాయి అన్నమాట. కాబట్టి ఇవి యాడ్వర్బ్ ఆఫ్ టైం. తర్వాత యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ స్థల క్రియా విశేషణం. ఒక పని ఎక్కడ జరిగిందో స్థలాన్ని తెలుపుతుంది. హియరు, దేరు, ఎవ్రీవేరు, ఇన్సైడ్, అవుట్ సైడ్, అప్, డౌన్ ఇవి యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. ప్లీజ్ కమ్ ఇన్ సైడ్. గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. సిట్ హియర్. ఇక్కడ ఇన్సైడ్ అంటే లోపలికి, ఎవ్రీవేర్ అంటే అంతటా అనేవి స్థలాలను తెలుపుతున్నాయి. యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే ఆవృత్తి క్రియా విశేషణం అంట. ఒక పని ఎంత తరచుగా లేదా ఎన్నిసార్లు జరిగిందో తెలుపుతుంది. ఆల్వేస్, నెవర్, ఆఫెన్, సమ్ టైమ్స్, డైలీ, ట్వైస్, వన్స్, ట్వైస్ ఇవన్నీ యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఐ ఆల్వేస్ బ్రష్ మై టీత్ ట్వైస్ ఏ డే. హీ నెవర్ టెల్స్ లైస్. షీ విజిట్ ద టెంపుల్ డైలీ. షీ విజిట్స్ ద టెంపుల్ డైలీ. ఇక్కడ ఆల్వేజ్, నెవరు అనేవి ఆ పని యొక్క తరచుదనాన్ని తెలుపుతున్నాయి. తర్వాత యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ ఒక గుణము లేదా ఒక పని యొక్క తీవ్రత ఎంతవరకు లేదా ఎంత మోతాదు ఉందో తెలుపుతుంది. వెరీ, టు, క్వైట్, ఎక్స్ట్రీమ్లీ, ఆల్మోస్ట్ ఇవి యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ. ద టీ ఈజ్ వెరీ హాట్. ద ఎగ్జామ్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. ఐ ఆమ్ ఆల్మోస్ట్ డన్. ఇక్కడ హాట్ అనే యాడ్జెక్టివ్ తీవ్రతను వెరీ అని, డిఫికల్ట్ అనే దాని తీవ్రతను ఎక్స్ట్రీమ్లీ అత్యంత అనే యాడ్వర్బులు పెంచాయన్నమాట. తర్వాత ప్రిపోజిషన్స్ విభక్త్యార్థ పదం నామయోగి అంట. ఒక నౌను లేదా ప్రొనౌన్కి ముందు వచ్చి దానికి వాక్యంలో ఇతర పదాలతో ఉన్న సంబంధాన్ని లేదా స్థానాన్ని తెలిపే పదము. ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్ ఆర్ పొజిషన్ స్థల నిర్దేశకం. వస్తువులు లేదా వ్యక్తులు ఎక్కడ ఉన్నారో స్థానాన్ని తెలుపుతుంది. ఇన్ను, ఆను, ఎట్టు, అండరు, బిట్వీను, బిహైండ్ ఇవన్నీ ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్. ద క్యాట్ అండర్ ద టేబుల్. ద క్యాట్ ఈజ్ అండర్ ద టేబుల్. ద కీస్ ఆర్ ఇన్ ద డ్రాయర్. సిట్ బిట్వీన్ రామ్ అండ్ లక్ష్మణ్. ఇక్కడ అండరు, ఇన్ను, బిట్వీను అనేవి స్థానాన్ని సూచిస్తాయి. ప్రిపోజిషన్ ఆఫ్ టైం కాల నిర్దేశకం అంటే ఇక్కడ ఎట్, ఆను, ఇన్ను, బిఫోరు, ఆఫ్టరు, డ్యూరింగ్. ద క్లాస్ స్టార్ట్స్ ఎట్ 9 AM. మై బర్త్డే ఈజ్ ఆన్ మండే. వీ గాట్ ఫ్రీడమ్ ఇన్ 1947. ఖచ్చితమైన సమయానికైతే ఎట్ అనే ప్రిపోజిషను, రోజులకైతే ఆన్ అని, సంవత్సరానికైతే ఇన్ అనే ప్రిపోజిషన్లు వాడతాము. ప్రిపోజిషన్ ఆఫ్ డైరెక్షన్ మూమెంట్ ఒకరు లేదా ఒక వస్తువు ఏ వైపుగా లేదా ఏ దిశగా కదులుతుందో తెలుపుతుంది. ప్రిపోజిషన్ ఆఫ్ డైరెక్షన్ అంటే టు, ఇంటూ, టువర్డ్స్, త్రో, అక్రాస్ అనం. షీ ఈజ్ గోయింగ్ టు స్కూల్. ద ఫ్రాగ్ జంప్స్ ఇన్ టు ద వెల్. హీ వాక్డ్ అక్రాస్ ద రోడ్. ఇక్కడ టు, ఇంటూ అనేవి దిశలను తెలుపుతాయి. ఇక్కడ కంజంక్షన్ రెండు పదాలు, రెండు ఫ్రేజులు లేదా రెండు వాక్యాలను కలిపే లింకింగ్ పదాన్ని కంజంక్షన్ అని అంటాము. కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అంటే సమ ప్రాధాన్యత కలిగినవి సముచ్చయములు. సమానమైన ప్రాధాన్యత ఉన్న రెండు స్వతంత్ర వాక్యాలను కలుపుతుంది. వీటిని గుర్తుపెట్టుకోవడానికి ఫ్యాన్ బాయ్స్ అనే షార్ట్ కట్ వాడతారు. ఫర్, ఎండ్, నారు, బట్టు, ఆరు, ఎట్టు, సో. చూడండి, ఫర్, ఎండ్, నారు, బట్టు, ఆరు, ఎట్టు, సో. ఈ 7 కూడా
కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అన్నమాట. ఐ లైక్ టీ బట్ మై సిస్టర్ లైక్స్ కాఫీ. షీ స్టడీడ్ హార్డ్ సో హీ పాస్డ్ ద ఎగ్జామ్. గివ్ మీ ఏ పెన్ అండ్ పేపర్ అండ్ ఏ పేపర్. ఇక్కడ బట్టు సో అండ్ అనేవి సమాన వాక్యాలను కలుపుతున్నాయి. తర్వాత సబార్డినేటింగ్ కంజంక్షన్ ఒక ప్రధాన వాక్యాన్ని మెయిన్ క్లాజ్ ని దానిపై ఆధారపడే మరో వాక్యంతో కలుపుతుంది. ఒక ప్రధాన వాక్యాన్ని మెయిన్ క్లాజ్ ని దాని మీద ఆధారపడే మరొక వాక్యంతో కలుపుతుంది అనమాట సబార్డినేట్ కంజంక్షన్ అంటే. బికాజు, ఇఫ్, ఆల్తో, తో, సిన్స్, అన్లెస్, అంటిలు ఇవి. ఇక్కడ హీ డిడ్ నాట్ కమ్ టు స్కూల్ బికాజ్ హీ వాజ్ సిక్. ఇఫ్ ఇట్ రైన్స్ వీ విల్ స్టే ఎట్ హోమ్. వెయిట్ హియర్ అంటిల్ ఐ రిటర్న్. బికాజ్, ఇఫ్ అనేవి ఒక వాక్యం మరొక వాక్యంపై ఆధారపడేలా కలుపుతున్నాయి. ఇక్కడ చూడండి, యూ వెయిట్ హియర్ అంటిల్ ఐ రిటర్న్. నువ్వు ఇక్కడే ఉండు. ఎందుకు ఉండాలి ఇక్కడే? నేను మళ్ళీ వచ్చిందాక ఇక్కడే ఉండు అని చెప్తుంది కదా. ఒక వాక్యాన్ని మరొక వాక్యాన్ని ఇప్పుడు ఆమె ఎందుకు ఉండాలి ఇక్కడ అంటే నేను వచ్చిందాక ఉండమని చెప్పింది కాబట్టి ఉండాలి అని ఒకదానికి సంబంధం ఆధారపడే విధంగా చెప్పింది కాబట్టి అవి సబార్డినేటింగ్ కంజంక్షన్స్. తర్వాత కోరిలేటివ్ కంజంక్షన్స్ చూడండి, ఇవి ఎల్లప్పుడూ వాక్యంలో జంటగా మాత్రమే వస్తాయి. ఐదర్ ఆర్, నైదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, బోత్ ఎండ్. ఇవి కోరిలేటివ్ కంజంక్షన్స్ అంట. వాక్యంలో రెండు ఉంటాయి ఇందులో. ఇవి యూ కెన్ హ్యావ్ ఐదర్ టీ ఆర్ కాఫీ. హీ ఈజ్ నైదర్ ఏ డాక్టర్ నార్ ఏ నర్స్. షీ ఈజ్ నాట్ ఓన్లీ స్మార్ట్ బట్ ఆల్సో హార్డ్ వర్కింగ్. ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఐదర్ ఆర్ అది ఇది లేదా అది, నాట్ ఓన్లీ బట్ ఆల్సో అది మాత్రమే కాదు ఇది కూడా అనేవి జంటగా వచ్చిన పదాలను కలిపాయి. ఇవి కోరిలేటివ్. తర్వాత ఇంటర్జంక్షన్స్ మనసులో హఠాత్తుగా లేదా అకస్మాత్తుగా కలిగే బలమైన భావాలను అంటే తీవ్రమైన ఆనందాన్ని కావచ్చు, విచారాన్ని కావచ్చు, ఆశ్చర్యాన్ని కావచ్చు, భయాన్ని కావచ్చు, దేన్నైనా సరే సడన్ గా వచ్చిన దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి కొన్ని పదాలను వాడతాం మనం. వామ్మో అని, వాయ్యో అని అట్లా. వీటి పక్కన ఖచ్చితంగా ఆశ్చర్యార్థక గుర్తు ఉంటుంది. వీటిని ఇంటర్జంక్షన్స్ ఆశ్చర్యార్థకాలు అని అంటాము. ఇంటర్జంక్షన్ ఆఫ్ జాయ్ అంటే ఆనందం. హుర్రే వి వన్ ద టోర్నమెంట్. వావ్ దిస్ ప్లేస్ ఈజ్ బ్యూటిఫుల్. ఇక్కడ హుర్రే, వావ్ అనేవి సంతోషాన్ని వ్యక్తపరుస్తాయి. తర్వాత ఇంటర్జంక్షన్ ఫర్ సారో, పెయిన్ అంటే బాధ, విచారాన్ని. అలాస్ ద ఓల్డ్ మ్యాన్ ఈజ్ పాస్డ్ అవే. ఓచ్ మై లెగ్ హర్ట్స్. ఇక్కడ అలాస్, ఓచ్ అంటే అబ్బా అని అనేవి బాధను తెలుపుతున్నాయి. ఇక్కడ ఇంటర్జంక్షన్ ఆఫ్ అటెన్షన్ అండ్ సర్ప్రైజ్ ఆశ్చర్యము మరియు హెచ్చరిక. హో ఐ ఫర్గాట్ మై కీస్. హార్క్ సమ్వన్ ఈస్ కమింగ్. హే వాట్ ఆర్ యూ డూయింగ్ దేర్. ఇక్కడ హో, హార్క్ అనేవి అటెన్షన్ కోసం వాడారు. ఇవి ఇంగ్లీష్లో 6th నుంచి 10th వరకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో 6th నుంచి 10th వరకు ఏపీ టెట్కి సంబంధించి ఖచ్చితంగా వీటి మీద 2 బిట్స్ అయితే అడగటం జరుగుతుంది. అందుకని నేను వీటిని కొంచెం వివరించాను. అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అంటున్నారండి. ఇంగ్లీష్లో ఉంటే నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను తెలుగులోనే రాస్తున్నా కదా, ఇంకా అందుకని నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. అంటే మీకు అర్థమయ్యే భాషలోనే చెబుతున్నా అని నా ఒపీనియన్ అనమాట. సరే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే వీటికి సంబంధించి బిట్స్ ఒక 50 బిట్స్ అయితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. దీంతో పాటు దాన్ని కూడా చూడండి. ఇది వివరణ మాత్రమే. మరి మీరు ఈ విన్నదాన్ని ఎంతవరకు నేర్చుకున్నారనేది బిట్స్ ద్వారానే తెలిసేది కాబట్టి దాన్ని కూడా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ఈ వీడియోకి స్పెటికల్స్ నేను ట్యాగ్ చేస్తున్నాను, అవసరమైతే తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.